ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువుని వాక్యం, అద్భుతమైన వాక్యం మనం నేర్చుకుందాం. దేవుని అపారమైన ప్రేమ, అలాగే త్యాగం మరియు మన పట్ల ఆయనకున్న అనుగ్రహ స్వభావం అన్నమాట. అంటే ఈ వాగ్దానం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఇలా ఉంది. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అంటే అనుగ్రహానికి అపరిమిత దేవుడు అన్నమాట మన దేవుడు. తన సొంత కుమారుని కూడా వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సులో కొన్నిసార్లు ఒక ప్రశ్న వస్తుంది. అదేంటి అంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా? నేను కోరుకున్న దానిని ఎందుకు ఇవ్వడం లేదు? అయితే ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడు తన కుమారుణ్ణి కూడా వెనుక తీయలేదు. అంటే ఇది మనకు ఆయన మన కోసం చేయనిది ఏదీ ఉండదన్నమాట. ఈ వాక్యం ద్వారా మనకే దేవుడు తెలియజేయాల్సిన 3 గొప్ప సత్యాలు ఉన్నాయన్నమాట ఇందులో. అదేంటి అంటే, దేవుని ప్రేమకు సరిహద్దు లేదు, తన సొంత కుమారుని కూడా వెనుక తీయలేదు. అంటే ఇది దేవుని యొక్క ప్రేమ, ఆయనకున్న ప్రేమ మన మీద పరాకాష్ట అన్నమాట. ఆయన మన పాపాల నిమిత్తం తన ఏకైక కుమారుణ్ణి యేసునివ్వడానికి కూడా వెనకాడలేదు. దీని అర్థం యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో ఈ మాట ఉంటుందన్నమాట. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను అని ఉంటుంది. అంటే దేవుడు తన వంతు ప్రేమను ఇప్పటికే పరమస్థాయికి చేర్చాడనమాట. మన పట్ల ఆయన ప్రేమను నిరూపించడానికి ఆయన ఇక ఏదీ కూడా మిగిలి పెట్టలేదు. అంటే తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి దేవుని ప్రేమకు సరిహద్దు లేదు. ఆయన త్యాగం కూడా ఎలా ఉందంటే, ఇష్టం లేకపోయినా కూడా ప్రేమను దానిపై పెట్టాడు. అంటే ఆయన త్యాగం ఇష్టం లేకపోయినా కూడా ప్రేమను దానిపై పెట్టాడనమాట. అంటే మనం చేయాల్సిన పని ప్రేమ ఉంటే అది చాలా గొప్ప సత్యం అవుతుంది. దేవుడికి అన్నమాట. దేవుడికి తన కుమారుని మీద ప్రేమ పెట్టి మన పాపాల నిమిత్తం ఆయన్ని ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. రెండో విషయం ఏంటి అంటే, మన కొరకు ఆయన కుమారుణ్ణి అప్పగించాడు. ఫస్ట్ది ఏంటి అంటే, దేవుని ప్రేమకు సరిహద్దు లేదు. రెండోది, మన కొరకు ఆయన కుమారుని అప్పగించాడు. మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. అంటే ఇది ఒక సర్వలోకానికి ఒక రక్షణ సత్యం అన్నమాట ఇది. అంటే యేసు ఒక వ్యక్తి కోసం కాదు, ప్రతి మనిషి కోసం చనిపోయాడు. 1 తిమోతి 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, తనను అందరి కొరకు విమోచన దారముగా ఇచ్చెను. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన పాపాల నుండి విడిపించటం, మన జీవితానికి ఒక నూతన దశ ఇవ్వటం, దేవుని పిల్లలుగా మనల్ని పునరుద్ధరించడం. యేసు ప్రభువారు క్రీస్తుపు సిలువపై ఇలా చెప్పారు. అదేంటి అంటే, ఇక పూర్తయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. అంటే రక్షణ, ఆయన న్యాయం అన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో విషయం ఏంటి అంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపడు. అంటే ఈ ప్రశ్న అది సందేహం కాదు, నిశ్చయంగా అవుననే భరోసా మనకి. అంటే ఇది ఒక సందేహం కాదు, మనకి ఇది కంపల్సరీ అవును అనే భరోసా అనమాట. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఇలా చెప్తున్నాడు. ఏంటి, దేవుడు ఇంతటి గొప్ప వరం ఇచ్చినప్పుడు చిన్న చిన్న వాటిని ఇవ్వడంలో కూడా వెనుకాడడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఈ సమస్తమును మీకు కలగజేయబడును. అంటే దేవుడు మనకు ఒక ఆధ్యాత్మికంగా ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఆయన పవిత్రాత్మనే క్షమ ఇచ్చాడు, దీర్ఘశాంతినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు అనమాట. అంటే భౌతికంగా కూడా మన అవసరాలనేది తీరుస్తున్నాడు అనమాట.
అంటే దేవుడు ఇవ్వడమే ఆయన స్వభావం. మనం ఆయన్ని తీసుకోవాలంతే. ఆయన ఇస్తూనే ఉంటాడు. చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టడు. నీ జీవితంలో ప్రతి సిట్యుయేషన్‌ని ఆయన ఫుల్‌ఫిల్ చేస్తూనే ఉంటాడు. వీసాలు కావాలంటే వీసాలిస్తాడు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు. నీకు ఆస్తిపాస్తులు కావాలంటే సంపాదించుకునే అవకాశం ఇస్తాడు. అంటే ప్రతీదీ కూడా ఆయన్ని మనం నమ్మాలి. తన కుమారుడిని నమ్మి, తన కుమారుడినే దేవుడు మన కోసం ఇచ్చేసినప్పుడు, మన జీవితాలు ఇంకెంతగా అభివృద్ధి చేస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తండ్రి తన కుమారునికి దానం చేసే స్థాయికి వెళ్తే, ఒక తండ్రి తన కుమారుడికి అంటే ఏదో ఒక అవయవ దానం అనుకోండి, కిడ్నీ అనుకోండి, లివర్ అనుకోండి, లేకపోతే ఏదైనా మన జీవితంలో సంబంధించిన విలువైనది ప్రాణదానం గనక చేసే స్థాయికి వెళితే, అతనికి ఆహారం గానీ, వస్త్రం గానీ, ఆశ్రయం ఇవ్వడంలో వెనకాడతాడా? బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరందరూ కూడా మీ మీ బిడ్డలకి మీరు ఏదైనా సరే మీలో ఒక అవయవం తీసి అది అవసరమని ఇస్తే, ఆ బిడ్డ మీకు ఆశ్రయం ఇవ్వడానికి గానీ, బట్టలివ్వడానికి గానీ, లేతే ఆహారం పెట్టడానికి గానీ, లేతే మిమ్మల్ని చూసుకునే విషయంలో వెనకాడతాడా? అసాధ్యం అన్నమాట. ఎందుకంటే నా తండ్రి నా కొరకు ఇది ప్రాణదానం నేను బ్రతకడానికి చేశాడని ఆ బిడ్డ మిమ్మల్ని ఏదో ఒక విధంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే అలానే దేవుడు కూడా మనకే ఒక కుమారుణ్ణిచ్చాడు. అయితే మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో వెనకాడతాడా? లేదు. ఆయన ఎప్పుడు కూడా అనుగ్రహ స్వరూపుడనమాట. అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మీరందరూ గమనించాల్సిందేంటి అంటే, ఆయన కఠినమైన వాడు కాదనమాట. మన దేవుడు మన కొరకు త్యాగం చేసినవాడు. ఇది మీరు ప్రతి నిత్యం ఆయన్ని ఆరాధిస్తూనే ఉండాలి. మన దేవుడు మనకు సమస్తమును అనుగ్రహింపగలవాడు. అందుకే భయపడకండి. మీ ప్రార్థనలో మీ మీ చిత్తము ఏదైతే ఉన్నాయో ఆయన ఎదుట ఉంచండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రేమను నమ్మండి, అతని అనుగ్రహం మీద ఆధారపడండి. అంటే దేవుని అనుగ్రహం మీద ఆధారపడాలి మనం. మనందరం కూడా ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన ప్రతి చిన్న చిన్న విషయం కూడా మన జీవితంలో సక్సెస్ చేసిస్తాడో మనం ఆయన్ని నమ్మాలి. ఎందుకంటే తన అద్వితీయ కుమారుణ్ణే, ఏకైక కుమారుణ్ణే మన కొరకు ప్రాణం పెట్టేలాగా ఇష్టంతో చేసిన, ప్రేమతో చేసిన ఆ వాగ్దానమే దేవుడు చేసిన గొప్ప పనే మన జీవితంలో కూడా మన దేవుడు కూడా చేస్తాడు. తండ్రి చిత్తం ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. ఆయనకి మన మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకమున్న తండ్రి, నీవు నీ కుమారుని కూడా వెనుక తీయకుండా ప్రభువా మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమను నమ్మే మేము తండ్రి మా హృదయాల్లో విశ్వాసం పెంచండి ప్రభువా. మీ నామంలోనే మేము గణపరిచే విధంగా మీ నామంనే మేము ప్రతిరోజు వాక్యం ధ్యానం చేసుకోవడానికి కృపను చూపండి, దయ చూపండి, శాంతిని సమాధానాన్ని ఇవ్వండి. ఇదిగో ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టి తండ్రి నీ కుమారులుగా మా అందరినీ చేసుకున్న దానికై నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో కూడా ఏ చిన్న విషయాలకు కూడా భయపడకుండా శాంతిని సమాధానాన్ని దయచేయండి. ప్రతి విషయాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయం ద్వారా మేము తెలుసుకుని ప్రతి బిడ్డకి కూడా ప్రభువా కృపని, శక్తిని, అలాగే వాళ్ళ హృదయంలో ప్రార్థన శక్తిని కూడా దయచేయండి ప్రభువా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డకి, జీవజాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు దయచేయండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభువా బలహీనంగా ఉన్నారో ప్రభువా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి శక్తిని దయచేయండి. ఎవరైతే వీసాల కొరకు బాధపడుతున్నారో వీసాలు దయచేయండి. ఎవరైతే ధమాల కోసం బాధపడుతున్నారో వాళ్ళందరికీ ధమాన్ ఇన్సూరెన్స్ని అధికారులతో మాట్లాడి ప్రభువా కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి బిడ్డకి మీరు శాంతిని, సమాధానం దయచేస్తారని, ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు దయచేయండి. పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. పనుల్లో వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ అపవాద శోధనల నుంచి తప్పించండి. ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరిగేలా
కృప చూపండి. వాళ్ళ హృదయాల్ని మార్చండి. మారు మనస్సు పొంది వాళ్ళ జీవితాల్లో లోకంలో వెలుగులు చూసే విధంగా వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు నింపండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని రాత్రికాల సమయంలో మీరు ఆశీర్వదించి దీవిస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్.